అయితే పంపించారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి వెళ్దాం. సో బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల విషయంలో కొంత అయితే చాలా ఆచితూచే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బోల్తా పడ్డటువంటి నేపథ్యంలో సో అక్కడ రిపీట్ అయినటువంటి అనుభవాలను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా రిపీట్ కాకుండా కనీసం లోక్సభ ఎన్నికల్లోనే సరే పరువు నిలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో నరసింహరావు ఆల్రెడీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను కేటీఆర్ నిర్వహిస్తున్నారు. సో పూర్తిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా ఆయన భుజాన వేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికే కావచ్చు, వ్యూహానికి సంబంధించే కావచ్చు, ఎట్లాంటి ప్రిపరేషన్తో ముందుకెళ్తోంది? మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా బీఆర్ఎస్ పార్టీ కొంత పార్లమెంటు ఎన్నికల విషయంలో ఆచితూచే వ్యవహరించాలని చెప్పి డిసైడ్ అయి ముందుకు వెళ్తున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి కొంత బోల్తా పడ్డటువంటి పరిస్థితి ఉంది. అభ్యర్థుల విషయంలో కావచ్చు, మొదటి నుంచి కూడా నిజంగా మార్చాలా అభ్యర్థులని చెప్పి భావించింది అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్కు ట్రాప్లోకి వెళ్ళి సిట్టింగ్లందరికీ సీట్లు ఇచ్చి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళి కొంత పల్టీ కొట్టామనేటువంటి ఆలోచనతో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి అలాంటి తప్పిదాలను ఈసారి ఎన్నికల్లో చేయకూడదు, చాలా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోనేమో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలను గెలుచుకొని లోక్సభకు పంపించాలనేటువంటి ఆలోచనతో ఉంటుంది. సో అన్ని ఎఫర్ట్స్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. గతంలో ఇక్కడ ఒకే ఒక ఎమ్మెల్యే స్థానం ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకొని పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో గత ఎన్నికల్లో సారు కారు సర్కారు అని చెప్పి ప్రచారం చేసినప్పటికీ దాదాపుగా 88 స్థానాలు గెలుచుకొని బంపర్ విక్టరీ కొట్టినప్పటికీ సారు కారు సర్కారు అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళినప్పటికీ కేవలం 9 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. గతంలో 2014 ఎన్నికల్లో 13 ఎంపీ స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి 9కే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కొంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో గుణపాఠాలను బీఆర్ఎస్ పార్టీ నేర్చుకుంది. సో అభ్యర్థుల ఎంపిక విషయం దగ్గర నుంచి మొదలు పెడితే వ్యూహాలకు సంబంధించి మేనిఫెస్టోల వరకు చాలా విషయాల్లో బీఆర్ఎస్ పూర్తిగా అనుకున్న స్థాయిలోకి పర్ఫామ్ అయితే చేయలేదు. సో ఈసారి సిట్టింగ్లకు మళ్ళీ టికెట్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లోక్సభ ఎన్నికల సందర్భంగా? లేదా ఇప్పుడున్నటువంటి సిట్టింగ్లో పోటీ చేసేందుకు వాళ్ళంతా కూడా ఉత్సాహం చూపుతున్నారు? అసలు ఏంటి సిట్టింగ్ల విషయంలో పరిస్థితి ఏంటి అసలు? సిట్టింగ్ల విషయంలో కూడా కొంత ఆచితూచే వ్యవహరించాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పటికే ఈ అభ్యర్థుల పనితీరుకు సంబంధించి ప్రజల్లో వారికి ఉన్నటువంటి ఆదరణకు, వారికి ఉన్నటువంటి పేరుకు సంబంధించి సర్వేలను అయితే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము నిర్వహిస్తూ ఉంది. సో ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల్ని బరిలోకి దింపాలనేటువంటి ఆలోచనతో ఉంది. సో ఎందుకనంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత స్థానిక అంశాన్ని మళ్ళీ శ్రీరామ రక్ష, తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో అభ్యర్థుల ఎంపిక కూడా చాలా కీలకమైనటువంటి ఆలోచనతో అవుతాయి. అందుకే ఇప్పటికే కొంతమంది అభ్యర్థులేమో పోటీకి సన్నద్ధంగా లేరు, మరికొంతమందినేమో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానము మార్చాలనేటువంటి ఆలోచనతో అయితే ఉంది. ఇప్పటికే మెదకు 9 స్థానాలు ఉన్నాయి, 9 మంది ఎంపీలు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. అందులో మెదకు ఎంపీ ఎమ్మెల్యేగా గెలిచారు, దుబ్బాక నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎంపీ స్థానానికి ఇప్పటికే రిజైన్ చేశారు. ఆ స్థానం నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతారనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. ఇక వీరు కాకుండా మిగిలిన 8 ఎంపీ స్థానాలకి ఎవరిని దించుతారనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అప్పుడే ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి. ఇప్పుడు వరంగల్ ఎంపీగా ఉన్నటువంటి పస్నూరు దయాకర్ను మారుస్తారు అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. దాంతోపాటుగా మహబూబాద్ ఎంపీ స్థానంలో కూడా పునరాలోచనలో పడింది. అక్కడ కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. మరొక వైపు ఇప్పుడు మహబూబ్ నగర్, అదేవిధంగా నాగర్ కర్నూలులో ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలని కూడా మార్చేటువంటి ఛాన్సే ఎక్కువగా ఉంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఒక చేవెళ్లకు మాత్రం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి మరొకసారి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందనేటువంటి మాట వినిపిస్తుంది. ఇక మిగతా స్థానాల్లోనైతే ఖచ్చితంగా వీరికే సీట్లు ఇస్తారు అనేటువంటి ఒక హామీ అయితే ఎక్కడ వినిపించడం లేదు. సో వీటిపైన పునరాలోచనలు చేస్తున్నట్టు, మిగతా స్థానాల్లో మాత్రం పునరాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కంప్లీట్గా సర్వేలు నిర్వహించి ఇటు అర్ధబలం ఉన్నటువంటి నాయకులు కూడా అవసరం కాబట్టి అలాంటి నాయకుల్ని అన్వేషించి వారిని రంగంలోకి దింపితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానిపైన తర్జన భర్జన పడతా ఉన్నారు. అయితే ప్రస్తుతము వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం చూసినట్లయితే మీరు చెప్పినట్లుగా కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే కొంత గెలిచేటువంటి అవకాశాలు
కొంత ఎమ్మెల్యేలు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి మెదకులో మెదక్ మినాయించి 6 అసెంబ్లీ స్థానాలని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. చేవెళ్లలో 7 అసెంబ్లీ స్థానాలుంటే చేవెళ్ల పరిధిలో 4 స్థానాలని గెలుచుకుంది. మల్కాజ్గిరిలో దాదాపుగా అన్ని స్థానాలని గెలుచుకుంది. సో ఇవి కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయడం కోసము, బాధ్యతల్ని స్వీకరించడం కోసము, అక్కడ పార్టీని జనాల్లోకి తీసుకువెళ్ళడం కోసము ఇప్పుడు ఓడినటువంటి నేతలు కొంత నైరాశ్యంలో ఉన్నారు కాబట్టి వాటిని మళ్ళీ ప్రోత్సహించి వారినే ఇన్ఛార్జీలుగా నియమించి అక్కడ కంప్లీట్గా ప్రచారాన్ని విస్తృతంగా చేసే విధంగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కూడా కేటీఆర్ అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎక్కడైతే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓడిపోయారో వారే ఇన్ఛార్జీలుగా ఉంటారు, వారే ఇప్పటి నుంచే పార్లమెంటు ఎన్నికల కోసం ప్రచారాన్ని నిర్వహించాలి, నైరాశ్యాన్ని పక్కన పెట్టి గ్రౌండ్లోకి దిగాలి. సో ఇక్కడ పోగొట్టుకున్నటువంటి పరువుని రేపు పార్లమెంటు ఎన్నికల్లో నిలబెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కేటీఆర్ క్లారిటీగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రంగంలోకి దిగబోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అంతేకాకుండా అభ్యర్థుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల్ని నియమించబోతా ఉంది. సో అందులో దాదాపుగా ఒక చేవెళ్ల మినహాయించి దాదాపుగా మిగతా అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పునరాలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అభ్యర్థుల విషయంలో. రైట్. సో మొత్తం మీద ఇది బీఆర్ఎస్ పార్టీ సో అభ్యర్థుల ఎంపిక విషయంలో అలానే ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించినటువంటి కసరత్తు ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీని రూపొందించేటువంటి పనులు